పొందితివి, ప్రభు వలన నువ్వు కృప పొందితివి. కృప 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 పిల్లారా, కృప పొందాల మనం. ఎవరి పట్ల? ప్రభు పట్ల మనం కృప కలిగి ఉండాలా. ప్రభు మన పట్ల కృప కలిగి ఉన్నాడు. నేటి వరకు నువ్వు జీవించిన జీవితంలో, నువ్వు బ్రతుకు దినములో ఆయన్ని కృపాక్షేమం ఇస్తూ, నిన్ను వెంటాడుతూ, నిన్ను బలపరుస్తూ, భద్రపరుస్తూ, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆ రోగంలో ఉన్నప్పుడు ఆ రోగాన్ని తొలగించి, అనారోగ్యాన్ని నీకు అందించి, ఆ అపహేళనలో, అవమానాల్లో, నిందల్లో, అప్పుల భారంలో నీకు దేవుడు కృపనిస్తూ, కృప వెంబడి కృపనిస్తూ, నిన్ను బలపరుస్తూ, భద్రపరుస్తూ, నిన్ను సమాధానపరుస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు విడిచిపెడుతూ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావంటే దేవునికి అయిష్టుడిగా, ఇష్టురాలుగా జీవిస్తున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించే. దేవుని వలన నువ్వు కృప పొందుతున్నావా? మనుషుల వలన కృప పొందుతున్నావా? మనుషులు నిన్ను పొగుడుతారు, మనుషులు నిన్ను హెచ్చిస్తారు, మనుషులు నిన్ను తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెడతారు. వెంటనే వారి పని అయినప్పుడు నిన్ను లాగి కింద పడేస్తారు మనుషులు కదా. నిన్ను పొగుడుతారు మాటలతో, అబ్బా నీ అంతటోడు లేడో, అబ్బా నీ అంతటిది లేదో, అబ్బా నీ అంతటోళ్ళు అసలు ఈ భూమి మీదే లేరు. నిన్ను పొగిడి ఆకాశంలో కూర్చోబెడతారు. ఆకాశంలో కూర్చోబెట్టిన తర్వాత నీతో వారికి పని అయిపోయంగానే వెంటనే లాగేస్తారు. దామామన పడతావు కింద. నువ్వెవరిని మీద బేస్ అవుతున్నావు తెలుసా? ఎవరి మీద ఆధారపడుతున్నావు తెలుసా? మనుషుల మీద ఆధారపడుతున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, మనుషుల మీద నువ్వు ఆధారపడుతూ ఉంటే మనుషులు నిన్ను ముంచుతారే తప్ప, మనుషులు నిన్ను పడవేస్తారే తప్ప, మనుషులు నిన్ను అవమానపరుస్తారే తప్ప, మనుషులు నీ మీద నిందలేస్తారే తప్ప, మనుషులు నిన్ను అపహేళన చేస్తారే తప్ప, మనుషులు నిన్ను చిరాకించుకుంటారే తప్ప, మనుషులు నిన్ను దూరం పెడతారే తప్ప, నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నిన్ను ఎన్నటికీ విడవడు, నిన్ను విడువడు, ఎడబాయడు, ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. ఆయన కృప వెంబడి కృప నీకు ఇస్తూ నిన్ను కృపలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావంటే ఆయన కృపకు నువ్వు పాత్రుడిగా ఉండాలా, ఆయన కృపకు నువ్వు పాత్రురాలుగా ఉండాలా. ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు సజీవుడిగా ఉన్నావు, సజీవురాలుగా ఉన్నావు. ఎంతలేకి మనము సునామీ, ఎంతలేకి తుఫాను, శ్రీలంకలో భయంకరమైన తుఫాను వచ్చేసింది. తుఫానుకి చాలా మంది పాపం అమాయకులు చచ్చిపోయారు. మొన్న చూస్తే గత నెలలో 3 యాక్సిడెంట్లు జరిగినాయి. బస్సు కాలిపోయింది, సజీవ దహనం అయిపోయారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయారు. ఒక్కింటని 3 కుమార్తెలు, యవనస్తులాళ్ళు, యవనరాళ్ళు వాళ్ళు చనిపోయారు. మరి నువ్వెవరికంటే గొప్పవాడివి? ఎవరికంటే గొప్పదాని నువ్వు? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అల్పమైనటువంటి నీ జీవితం ఎవరికంటే గొప్పదే? దేవుని కృప నీ మీద ఉంది కనుక, దేవుని కృప నీకు తోడుగా ఉంది కనుక, దేవుని కృప నిన్ను ఆవరించింది కనుక నేటికి నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు. నీకు ఈ వాక్యం వినపడుతూ ఉంటే, ఈ వాక్యం నువ్వు ఇంటికాడ పడకల మీద ఉండి వింటే లేచిరా, దేవుని కృప నీ మీద ఉంది, లేచిరా. దేవుని కృపకు నువ్వు పాత్రుడుగా జీవించు. దేవునికి వ్యతిరేకంగా జీవించబాకు, దేవునికి అయిష్టుడిగా జీవించబాకు, దేవునికి అయిష్టాలుగా జీవించబాకు. దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా ఈ దినమంతా కూడా నన్ను కాచి కాపాడయ్యా, గత దినం డిసెంబర్ 5వ తారీఖు అంతా కూడా నన్ను కాచి కాపాడావు, ఈ 6వ తారీఖు ఈ ఉదయకాలంలో నన్ను ప్రవేశపెట్టావు అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండు, నా ప్రయాణాల్లో తోడుగుండు, నా పనిపాట్లలో తోడుగుండు, నా కుటుంబానికి తోడుగుండు, నా భార్యకి తోడుగుండు, నా బిడ్డలకు తోడుగుండు, నా భర్తకి తోడుగుండు, నా తల్లిదండ్రులకు తోడుగుండు, నా అత్తమామలు తోడుగుండు, నా మనవరాల సంతానం తోడుగుండని దేవుని సన్నిధిలో ఈ ఉదయ కాలంలో ప్రార్థన చేయగలిగితే ఆ దేవుడు, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడు నీ ప్రార్థన విని నీ దగ్గర కూడా దూతను పంపి దయాప్రాప్తురాలా నువ్వు శుభమో, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాను, నీ కుటుంబానికి సమాధానం ఇస్తాను, నీ కుటుంబానికి శాంతిని ఇస్తాను, నీ కుటుంబానికి ఆరోగ్యం ఇస్తాను.